Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ భోగిని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ రోజున ప్రత్యేకంగా చేయవలసిన పూజలు ఏమైనా ఉన్నాయా, అంతేకాకుండా భోగి పండ్లు పోస్తాం కదా, సో దానికి పాటించవలసిన నియమాలు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలి. గురూజీ, సంక్రాంతి 3 రోజుల పండగ. అయితే మొదటి రోజు భోగి పండుగని మనం చేసుకుంటాము. భోగి రోజు చాలా రకాల కార్యక్రమాలు నిర్వహించాలని చెప్తూ ఉంటారు. పూజలు కానీ విధి విధానాలు కానీ పాటించాలని చెప్తుంటారు. ఇక ప్రత్యేకంగా పిల్లలకైతే మనం భోగి పండ్లు పోస్తాం. పూర్తిగా ఈ రోజుని ఎలా జరుపుకోవాలి గురూజీ? అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో, అంటే భారతీయతలో ఇది మనకి సనాతనమైనటువంటి విధానం. ఇది ఇలాగే ఎందుకు చెయ్యాలి, ఇది ఏంటి, ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఇది ఒక రకంగా సామరస్యత, అలాగే మనుషుల్లో ఇచ్చిపుచ్చుకునే తత్వాన్ని, ఎక్స్చేంజ్, అలాగే ఉన్నవాడు లేనివాడు భేదం లేదు, అందరికీ సమానత్వం, దైవత్వం విషయంలో అందరూ సమానత్వాన్ని పాటిస్తారు. ఇది మనకిది ధనుర్మాసాన్ని, అంటే ధనస్సులో ఆయన సంచారం పూర్తి చేసుకుని మకర సంక్రమణానికి చేరువుగా ఉన్నటువంటి రోజుని, ఇది చివరి రోజు ధనుసు రాశికి, ధనుర్మాసానికి చివరి రోజు, అలాగే మకర రాశికి మార్గశీర్ష మాసానికి ప్రారంభ రోజు ఇంకా తీసుకోవడంతో ఈ కార్యక్రమంలో పరమేశ్వర తత్వాన్ని, అంటే పునర్జన్మ లేకుండా అందరం కూడా కైవల్యానికి చేరుకోవాలి, ఈ దృక్పథంతో ఈ భోగిని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే యజ్ఞయాగాల క్రతువులు పూర్వం రాజరిక వ్యవస్థలో ఉండేవి. రాజులు, అంటే ఏ రాజు అయినా సరే ఫస్ట్ ధర్మాన్ని ఆచరించేవారు. అంటే ప్రజల సంక్షేమార్థం వాళ్ళకి ఇవిస్తాం అవిస్తాం అని హామీలు ఇవ్వటం కాదు, వాళ్ళకి ఇవ్వాల్సింది ధార్మికత, దైవత్వం. అందుకని వీళ్ళు ఆ దైవ కార్యక్రమాలు నిర్వర్తించడం, ఇలాంటివి చేయడం ద్వారా, అంటే చూడండి, అశ్వమేధ యాగం, అలాగే యజ్ఞయాగాదులు క్రతువులు చేయడం ద్వారా భూమి సస్యశ్యామలం అవుతుంది. అప్పుడు అందరి దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇవ్వాల్సినవి అయితే 2 ఉంటాయి. ఒకటి ఆరోగ్యం, మనకి రోటీ కపడా మకాన్, ఉండడానికి నీడ, తినడానికి తిండి, వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇవన్నీ సమృద్ధిగా ఇవ్వాలంటే ఎవరికి ఎంత ఇచ్చినా ఇంకా ఏదో తెలియని లోటు, ఇది అక్కడ మొదలైంది. ఇలా చేయడం ద్వారా సస్యశ్యామలం అయితే అందరి దగ్గర అన్ని సమృద్ధిగా ఉంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అందుకని ఆ కైవల్యాన్ని, అంటే మనకి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇది మనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించబోతూ దక్షిణాయనం చివరి రోజు, ఈ రోజు భోగి రోజు. అంటే ఇలాంటి యజ్ఞయాగాదులు చేయాలంటే అందరి వల్ల అవుతుందా? అందుకని సామాన్యులు కూడా ఇందులో భాగం పంచుకోవాలి. కాబట్టి స్వచ్ఛమైనటువంటి కట్టెలు, అలాగే ఆవు పిడకలతో భోగి మంటను ఏర్పాటు చేసి అందరం కూడా భక్తి శ్రద్ధలతో, అందులో చిన్నపిల్ల వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తారు. చిన్న చిన్న ఆవు పిడకలు వేసి దండ గుచ్చుతారు, పిడకల దండ. ఈ పిడకల దండని భక్తితో తీసుకెళ్ళి అందరూ కూడా భోగి రోజు భోగి మంటలో వేయటం. ఇక్కడ అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉంటారు. దక్షిణాయన కాలం పూర్తయిపోయింది, ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ ఆ పరమేశ్వరుడి తత్వం మనల్ని అందరినీ రక్షించుగాక. అందుకని ఒక పెద్ద యజ్ఞగుండం, దీనికి పరిమితులు లేవు. మీరు ఒక యజ్ఞం చేయాలంటే, హవిస్సు ఇవ్వాలంటే, సమిధులు ఇవ్వాలంటే దానికి ఒక కొలతలు పరిమితి ఉంటుంది. ఇది మహాయజ్ఞగుండం. ఇది ఒక వీధికి ఒక 4 వీధుల కూడలిలు మధ్యలో వేస్తారు. అంటే అది కూడా ఒక యజ్ఞకుండం. అక్కడ చాలా భక్తి శ్రద్ధలతో తమ ఇళ్లలో ఉన్నటువంటి వస్తు సామాగ్రిని తీసుకొస్తారు. జనరల్గా ఇంత పెద్ద పెద్ద మంటలు వేస్తే కూడా, భోగి మంటలు లాంటివి, అక్కడ ఉన్న వైరస్ అంతా కూడా పోతుందని చెప్తారు కదా. అంటే శాస్త్రీయంగా చూసుకుంటే అక్కడ వాడేవన్నీ సమిధలన్నీ కూడా పెద్ద పెద్ద మోడులు ఉంటాయి. 2 రోజు 3 రోజులు కాలుతాయి అవి. దాంతోపాటు వాళ్ళంతా దాని చుట్టూ ఆవు పేడతోటి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి ఇది ఒక పెద్ద యజ్ఞగుండం గలా తయారు చేస్తారు. ఆవు పిడకలతో చేస్తారు. మనం యజ్ఞం చేసామంటే ఆవు పేడకు ఉన్నటువంటి స్వచ్ఛత, ఆవు పిడకల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తం యావత్ ప్రపంచాన్ని కూడా శక్తివంతంగా చేస్తుంది. ఇది శాస్త్రీయత. అందుకని ఇది అందరూ ఆనందోత్సాహాలతో జరుపు.
ఇది మనం విధి విధానాలతో చేయాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తాం, ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుంటాం, నలుగు పిండి స్నానాలు చేస్తాం, అందరూ కూడా కొత్త బట్టలు కట్టుకుంటారు. అలాగే ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే కొత్త అల్లుళ్ళని, కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళని, అంటే కొత్త కావచ్చు పాత కావచ్చు, కంపల్సరీ అత్తవారింటికి అల్లుళ్ళు పండక్కి, అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ప్రాంతం ఆంధ్రవాసులంతా కూడా విపరీతంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే అంటే సరదాగా, అంటే కోడి పందాలు అనేవి ఇప్పుడు వ్యసనంగా మారినవి, కానీ సహజంగా అందరూ ఆనందోత్సాహాలతో అదొక వేడుకగా చేసుకుని వాళ్ళు వాటిని కూడా పాలు పంచుకోవడం. అలాగే మనకి ఎద్దులని, అంటే మనకి ఇప్పటి వరకు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి ఎద్దులను పూజించటం. ఎందుకంటే ఆ ఎద్దు యొక్క డెక్క నుంచి జాలువారినటువంటి నీటి బిందువు భూమిని సస్యశ్యామలం చేసి పంట పండించి ఆ పంటలు ఇంటికి తెచ్చుకున్నాం. ఆ కృతజ్ఞతతో ఎద్దులను పూజించటం, అంటే భగవత్ స్వరూపం భైరవుడే ఆ స్వామిని తీసుకొచ్చి, అంటే పరమేశ్వరుడినే మనం పూజించాం. మీకు అరుణాచలం అంతా కూడా మీ దేవాలయాల్లో బయట ఉండేటువంటి నంది ఈశ్వరుల అలంకారం, విపరీతమైనటువంటి అలంకారం ఈ 3 రోజులు జరుగుతాయి. ఇది సాంప్రదాయం. అంటే మనం ప్రకృతిని ఎంతైతే గౌరవిస్తామో ప్రకృతి మనకు అంత చేరువై మనకు అన్ని రకాలు వచ్చే సంపదలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రకృతి మనము వేరు కాదు, మనం ప్రకృతిలో భాగం, కృతజ్ఞత తెలియజేయడం. ఇది ఈ సాంప్రదాయం మొదలైంది. అలాగే ఇప్పుడు మనం ఇంకొక ప్రత్యేకంగా చేసుకునేది ఏంటంటే చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయడం. అంటే రేగుపండు, అంటే భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు, రేగుకి సూర్యనారాయణమూర్తికి అవినాభావ సంబంధం. కలర్ కూడా అలాగే ఉంటుంది, ఒక రకమైనటువంటి ఇది గోల్డెన్ కలర్, అంటే సూర్యశక్తి అత్యధికంగా మిళితమైనటువంటి పదార్థం. మనకి దీనికి భదరీ ఫలము అని కూడా పిలుస్తాం. అంటే వినాయకుడు వ్రతకల్పంలో మనం పత్రాలు సమర్పించేటప్పుడు బదరీ పత్రం సమర్పయామి అని కూడా చేస్తాం. అంటే ఇది సూర్యశక్తిని నిక్షిప్తం చేసుకుంది. ఈ సూర్యశక్తి నిక్షిప్తం చేసుకున్న పళ్ళని ఎందుకు వేయాలి అంటే పిల్లలకి మాడు ముదురుతూ ఉంటుంది, సహస్రార చక్రం ధర జ్ఞానం వృద్ధవుతూ ఉంటుంది. అందుకని శుభ్రంగా నలుగంటి స్నానం చేసినటువంటి పిల్లల్ని ఒక నులక మంచం మీద దుప్పటి వేసి కూర్చోపెట్టి పైన ఈ పళ్ళు వేయటం అనేది సాంప్రదాయం. ఎందుకు వేయాలి అలాగా అంటే వాళ్ళలో ఆ సూర్యశక్తి ప్రవేశించి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎలాంటి మోహాలకి లోనవ్వకుండా, అంటే సహస్రారం వికసితం, జ్ఞానం వృద్ధి అవ్వాలని చెప్పేసి అని భోగిపళ్ళు పోయటం జరుగుతూ ఉంటుంది. మనం అంటే భోగిపళ్ళు పోయటానికి ముందుగా తయారు చేసుకోవాల్సిన విధి విధానం ఎలా ఉంటుంది అంటే మనం అక్కడ పుష్పాలని విడతీయకూడదు, రేఖలుగా చింపేస్తాం. అసలు అంటే రేఖలతోనే పూజ చించాలి అన్నప్పుడు భగవంతుడు రేఖలుగానే సృష్టించాలిగా. ఒక పుష్పాన్ని మనస్ఫూర్తిగా హృదయంతో సమానం దాన్ని అలాగే సమర్పించాలి. అలాగే మనం అక్షితలు, పసుపు అక్షితలు మంగళకరం, అందుకని పసుపు అక్షితలు వాడతాం. ఇక్కడ ఇదంతా ఎందుకు చేసామంటే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు కోసం తపస్సు చేసినప్పుడు ఆ బదరీ వనంలో తపస్సు చేయటం వల్ల ఈరోజే భోగి రోజు, అందుకని చిన్నపిల్లలలో ఆ శ్రీ మహావిష్ణువు ఉంటారని భావనతో భక్తితో చేస్తాం. ఆయన మనకి సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం, ఆయన దీపకాంతిని చూపిస్తాడు. అంటే ఆకాశంలో ఉన్నటువంటి భగవంతుడే జ్యోతి రూపంలో మన ఎదురుగుండా ఉన్నాడని భావన చేస్తూ శ్రీమన్నారాయణుడే సూర్యనారాయణుడు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపం సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే అని దీపానికి పూజ చేసి అక్కడ చిన్నపిల్లవాడిలో ఉన్నటువంటి నారాయణుని కూడా మనం పూజించి ఆయనకి వీటితో అభిషేకిస్తాం. అది ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి. అందుకని ఇంత అంటే మనకి ప్రతిదీ కూడా సాంప్రదాయం. తమలపాకులు ఎంతో ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని ఇస్తాయి. అందుకని కంపల్సరీ మనం తాంబూలాన్ని ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇంత భక్తి శ్రద్ధలతో ఇలా మనం చేయొచ్చు. మీ దగ్గర ఉంటే రాగి కాయిన్స్ చిన్నవి, మరీ పెద్దవి కాదు, వాళ్ళకి ఇబ్బంది కలిగేలా కాకుండా మనం ఇది చేస్తాం. అంటే ఎవరు పొయ్యాలంటే ముందు మొట్టమొదటిగా శ్రీ మహావిష్ణువుని ఎవరైతే సంకల్పంతో కిందకి దింపారు, తల్లిదండ్రుల తర్వాత ఇది మనకి మనం మార్గశీర్ష మాసంలో ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు కొడుకు ఇంట్లో ప్రవేశిస్తున్నారు. అందుకని పితృదేవతలకి అందుకని మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం, అంటే వాళ్ళు కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొంది వాళ్ళ జీవితాలు తరించాలని తర్వాత పెద్దవాళ్ళతో వస్తాం. అంటే ఇది వాళ్ళకి దీవెనలు, ఈ వేసిన వాళ్ళకు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దీవెనలు పొందడం కోసం ఇంత శాస్త్రీయంగా చేస్తాం. భోగి అయితే ఈ విధంగా జరుపుకోవాలి. సో అందరూ కలిసి ఈ భోగిని జరుపుకుంటూ ఉంటాము. 3 రోజుల పండుగను కూడా అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి, బంధువులందరూ కలిసి చాలా ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు. మీకు తూర్పుగోదావరి జిల్లా అంతా అంటే మిగతా ఊళ్ళలో కూడా ఉంటుంది,
మనకు బాగా ఎక్కువగా కనిపించేది తూర్పుగోదావరి ఈ ప్రాంతాల్లో మీకు విపరీతమైనటువంటి కోలాహలం, అవును. మరదళ్ళతో బావలు, ఉమ్, ఆ, అల్లుళ్ళతో ఈ, అత్తారిళ్ళు, ఇవన్నీ కూడా కలకలలాడుతూ శోభాయమానంగా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అయితే గురువు గారు ఈ రోజు ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయా? అంటే కలగూర చేయాలని కానీ అలాంటి ఏమైనా ప్రత్యేకమైన వంటలు ఉంటాయా? ఉంటాయమ్మా. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క విధి విధానాల్ని ఆచరిస్తారు. ఉమ్, ఇక్కడ మనం ఈ సీజన్ని దృష్టిలో పెట్టుకుని, ఉమ్, ఈ శీతాకాలం సీజన్ని దృష్టిలో పెట్టుకుని అరుగుదల వ్యవస్థ తక్కువగా ఉంటుంది. ఉమ్, అరుగుదల వ్యవస్థని మెరుగుపరిచే విధంగా ఆహారాలు తీసుకోవటం, ఉమ్, ఇక్కడ అంటే ఎక్కువ తీపి పదార్థాలే మనకి దర్శనమిస్తూ ఉంటాయి, ఉమ్, ఎక్కువ వండుకుంటూ ఉంటారు. అలాగే చూడండి, మీకు చక్కెడాలు, జంతికలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటి? బియ్యం పిండితో చేసినవి. ఉమ్, బియ్యం పిండిని మెత్తగా ఆడించడం ద్వారా ఆల్రెడీ అది అరిగిపోయింది. ఉమ్, దాన్ని నీటితో చెట్టి చెక్కెడాలు చుట్టడం, అది తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంట్లో ఏముంటుంది? వాము ఉంటుంది. ఉమ్. ఎందుకు వేస్తారు వాము? జీలకర్ర. డైజెషన్ కోసం. అరుగుదల వ్యవస్థ తక్కువగా ఉంటుంది శీతాకాలం కదా, అంటే ఇలా తేలికగా అరిగేవి జీర్ణించుకోవాలి. ఓకే. చాలా మంది పండగ అనగానే ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య ధోరణి ఏంటి అంటే మాంసాహారం. దానివల్ల ఇది సంవత్సరం అంతా కూడా నీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఉమ్, ఇక్కడ సీజన్ మారుతుంది. దక్షిణాయనంలో ఉన్నటువంటి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాం. ఆయనం 6 నెలల పాటు జరగాల్సినటువంటి స్థితి. ఇక్కడ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటాము ఉమ్, అంత ఆరోగ్యంగా సంవత్సరం అంతా ఉంటాం. yes. అవి పాటించాలి. తేలికగా జీర్ణం అవ్వాలి. అందరికీ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు పండగ అంటే అందరి దృష్టి తిండి మీదే. ఉమ్, ఏం వండుకుంటాం, ఏం తింటాం. అవును. ఇక్కడ ఎలా కాదు, ఎంతమంది ఉన్నామో అందరం ఏకమయ్యామా లేదా, అందరం ఆనందంగా ఉన్నామా, కొత్త బట్టలు కట్టుకున్నామా. ఎందుకంటే ఇక్కడ మనసు ప్రధానం, మనం భౌతిక దేహానికి ఇవ్వటం కాదు. ఉమ్, అంటే మరి వస్త్రం ఎందుకు? శరీరానికే కదా. అంటే మనకి ఆహ్లాదాన్ని ఇస్తుంది శరీరాన్ని. అవును. దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం, సూర్యోదయ పూర్వమే నలుగు పెట్టి స్నానం చేసినప్పుడు దీని మీద ఉన్నటువంటి మాలిన్యాలతో పాటు రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఉమ్, అప్పుడు శరీరం ఎప్పుడైతే నలపబడిందో ఉమ్, మనసు కొంచెం తేలికగా ఉంటుంది. చిన్నపిల్లలు మీరు నలుగు పెట్టి స్నానం చేస్తే అంటే నిద్రపోతారు. ఉమ్, ఎందుకంటే శరీరం అలసిపోయింది, మీరు అలసబెట్టేశారు, అంతలా నలిపేశారు. అవును. అందుకని వేడి నీళ్ళతో స్నానం చేయించిన వెంటనే హాయిగా నిద్రపోతారు. అంటే మనకు కూడా మనసు ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఉమ్, కొత్త వస్త్రాలు ధరించినప్పుడు ఆ మానసిక వల్ల అందరి దృష్టిలోనూ పడి అందరూ ఉత్సాహంగా ఉంటాం. మాంసాహారాన్ని త్వజించగలిగితే మనసు, బుద్ధి, శరీరం ఏకవుతాయి. ఉమ్, ఇప్పుడు మనం శరీరం లోపల చెత్తేసి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడ ఉంటుంది? అవును. అందుకని కనీసం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కనీసం ఈ పండగ దినాల్లో చాలామంది అమ్మవారి పేరుకి చెప్పి నైవేద్యాలు అవి పెట్టేస్తుంటారు. అసలు ఏ దేవీ దేవత కూడా ఆనందంగా ఉండే సందర్భాల్లో ఇలాంటివి కోరుకోదు. అవును. ఒక జీవిని హింసించి నాకు ఆహారం పెట్టని ఏ దేవీ దేవత అడగదు. ఉమ్, అది మనం పెట్టుకున్నది. అందుకని ఊరి చివర ఉమ్, పులిమేరల్లో కొన్ని దుష్ట శక్తుల్ని ఆపడం కోసం ఉమ్, ఈ జీవులని వాటికి బలిస్తారు, Hmm. త్యాగం చేస్తారు. అప్పుడు బలిచ్చామంటే దాన్ని మనం తెచ్చుకుని తింటామా? ఉహు, వేరే జీవి దాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఉమ్, అది తింటున్నాం కాబట్టి మన అనారోగ్యం బాదు. ఒకసారి ఇది నీది, ఇది నాది కాదని ఇచ్చేసాం, స్వీకరించేసింది. ఉమ్, తర్వాత దాన్ని మనం తినేయడం ఏంటమ్మా? ఉమ్, ఉమ్, దేవతకి ఇచ్చావు, అమ్మవారికి మొక్కుకున్నావు, అమ్మవారికి బలిచ్చావు, అది నీదే. ఉహు, నువ్వు మళ్ళీ తింటున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఇది కాదు. ఉమ్, మనం తినాలనుకున్నప్పుడు మనం సెపరేట్గా చేస్తాం. కానీ ఇలాంటివి మనం ప్రోత్సహించకూడదు, yes. చెయ్యకూడదు. సంవత్సరం అంతా బాగుండాలి కదా. Hmm. అవతల ఒక జీవి హింసింపబడితే నేను ఆనందంగా సంవత్సరం అంతా ఉంటాను అనుకుంటే ఉమ్, అది అబద్ధం. yes. అలా చేయొద్దు. ఆరోగ్యకరమైనటువంటి సంక్రాంతిని ఆహ్వానించాలి. భోగి రోజు మనం చేసే కార్యక్రమాలు ఇవి. ఉమ్, ఆ అందులోంచి వచ్చేటువంటి వెలుగు, Hmm. ఆ వెచ్చదనం అందరి జీవితాల్లోనూ నులివెచ్చగానే ఉండాలి తప్ప మంటలు పెట్టకూడదు. అవును. అది ప్రకృతికి చేటు చేసే విధంగా ఉండకూడదు. అది ప్రకృతి, మనము కూడా పరవశించే విధంగా ఉండాలి. Yes. మీరు చూడండి, భోగి మంటల దగ్గర చిన్న చిన్న కుండలు పెట్టుకుని నీళ్లు కూడా కాసుకుని ఉమ్, స్నానాలు కూడా చేస్తూ అవును. ఉంటారు. చాలా ఉమ్. హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైతే ప్రకృతికి సహేతుకంగా ఉండి మనకు ఉపయోగపడుతుందో అది మన జీవితాలు ఆనందం ఇస్తుంది. అవును. ఇప్పుడు అక్కడ వేసినటువంటి ఆవు పిడకలు, ఉమ్. ఆ విభూతిని భస్మధారణ చేస్తారు. అంటే చివరికి మిగిలేది ఏంటి? అదే. భస్మమే. ఉమ్, అంటే భస్మధారణ జరిగిన రోజు ముక్తి, మోక్షం అన్నీ ఇచ్చేస్తాడమ్మా, ఉమ్, అన్నీ ఇచ్చేస్తాడు. దాని అంతరార్థం ఏంటంటే అన్నీ కూడా చివరికి ఇంతే ఉమ్, అని చెప్పేసి పరమేశ్వర తత్వాన్ని తెలియజేయడం కోసం మనం ఈ భోగిని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. yes, ఖచ్చితంగా. అందరూ ఆరోగ్యకరమైనటువంటి భోగిని, సంక్రాంతిని, కనుమని జరుపుకోవాలని, అందరి జీవితాల్లోనూ సంక్రాంతులు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అలాగే మనల్ని ఆదరిస్తున్నటువంటి
సకుటుంబ సపరివారం సమేతంగా ఉన్నటువంటి మన సూర్య కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగిని ఈసారి ఈ విధంగా జరుపుకోవాలని కోరుకుందాం. విధి విధానంగా మీరు చెప్పిన ఈ నియమాలన్నీ పాటించి హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు గురూజీ. సూర్యోస్మితలు.